హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మార్చి నెల పెన్షన్ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వారు ఈ వీడియోని ఖచ్చితంగా ఫుల్గా అయితే చూడండి. ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే పంపిణీ చేయబోతున్నారు. అవి ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, ఈ నెల నుంచి అయినా కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారా లేదా ముందులాగానే పాత పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మార్చి నెల పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, అలాగే ఈ పెన్షన్ల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఎందుకు రాలేదని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఈ నెల పంపిణీ చేయబోతున్నారు. మిగిలిన వాళ్ళకి వచ్చే నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెల పెన్షన్లు పంపిణీ చేయడం లేట్ అయితే అయ్యింది. ఖచ్చితంగా అయితే పంపిణీ చేస్తారు. అలాగే ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పెన్షన్లు అయితే పెంచలేదు. ముందులాగానే వికలాంగులకు 4,000, వృద్ధులకు వితంతువులకు 2,000 అయితే పంపిణీ చేయబోతున్నారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.